3D geometry. Here in this 3D we have x, y, z. 3 coordinate axis. X axis, y axis, z axis. మూడు ఉంటాయి మనకు. ఓకే. That is 3D coordinate geometry. ఇంతవరకు మనం నేర్చుకునే up to pair of lengths we have only two coordinate axis. One is x axis, one is y axis. Here one more axis included, that is z axis. X axis, y axis, z axis. This is origin. You will get your three coordinates: 0, 0, 0. Okay. Okay. Okay, sir. Right. Here x o x dash, y o y dash, z o z dash. జనరల్ గా మనం 2D లో ఏం చేస్తాం? ఇది x, ఇది x dash కదా. x o x dash x axis, y o y dash y axis. అక్కడ మనం అది నేర్చుకున్నది. ఇక్కడ x o x dash means it will be inside, imaginary లో ఉంటుంది. ఓకే. x dash, y o y dash, z o z dash. So these are the axes: x o x dash, y o y dash, z o z dash. 3D అంటే we should imagine ourselves. ఒక ఇల్లు, ఒక రూమ్ ఇమాజిన్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఆ రూమ్ లో మనం ఈజీగా ఎక్స్ వై జెడ్ యాక్సెస్ తీసుకుంటే ఎక్స్ ఓ ఎక్స్ డాష్ వస్తుంది, వై ఓ వై డాష్ వస్తుంది, జెడ్ ఓ జెడ్ డాష్ కూడా వస్తుంది. సో ఇమాజిన్ చేసుకుంటే ఈజీగా అవుతుంది ఇది. And the lines x o x dash, y o y dash, and z o z dash are called x axis, y axis, and z axis respectively. I told you just now. And plane passing through x o x dash, y o y dash is called xy plane. See, cube. Okay. X axis, y axis, z axis. Plane passing through x o x dash and y o y dash. అంటే ఇది దిస్ ప్లేన్ ఈజ్ xy ప్లేన్ అంటాం దీన్ని. ఎందుకంటే ఇట్ సైడ్ ఉంది అది ఎక్స్ వై రెండింటితో ఉంది ఆ ప్లేన్, ఎక్స్ వై ప్లేన్. అండ్ ఇట్ సైడ్ కి వచ్చేసిన అనుకో వై జెడ్ డాష్ ప్లేన్, వై జెడ్ ప్లేన్, వై జెడ్ ప్లేన్. ఇట్ సైడ్ ఉండే బాల్. ఇది ఒక రూమ్ అనుకో, ఈ రూమ్ లో ఈ కార్నర్ తీసుకో, అట్ సైడ్ ఉండేది ఎక్స్ వై ప్లేన్, ఇట్ సైడ్ ఉండేది వైజెడ్ ప్లేన్, ఇట్ సైడ్ ఉండేది, ఇట్ సైడ్ ఉండేది, ఇట్ సైడ్ ఉండేది, ఇట్ సైడ్ ఉండేది. సో అన్ని ప్లేన్స్, మొత్తం ఎన్ని ప్లేన్స్ వస్తాయి ఇక్కడ? 1 2 3 4 అండ్ 5 6, టోటల్ 6 ప్లేన్స్ వస్తాయి. ఒక రూమ్ లో 6 ఉంటాయి ప్లేన్స్. 1 2 అప్ డౌన్, బ్యాక్ ఫ్రంట్, రైట్ లెఫ్ట్, టోటల్ 6 ప్లేన్స్ వస్తాయి. సో అవి ఏ యాక్సిస్ కి లింక్ అయి ఉన్నాయో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అది ఎక్స్ వై ప్లేనా, వైజెడ్ ప్లేనా, జెడ్ఎక్స్ ప్లేనా, ఎక్స్ వై జెడ్ ప్లేనా అనేది డిపెండింగ్ ఆన్ టేకింగ్ యాక్సిస్. ఓకే. Yes, ఓకేనా? sir. Okay, sir. ఈ వీడియో రైట్. సో దట్ ఈస్ ద ప్లేన్ xy yz zx plane. Next, xy yz zx planes are called coordinate planes, and these planes are mutually perpendicular. And we know in 2D చూద్దాం. 2D లో x యాక్సిస్ అనేది y యాక్సిస్ కి పర్పెండిక్యులర్, మనకు తెలుసు అది. x యాక్సిస్ y యాక్సిస్ కి పర్పెండిక్యులర్. ఇక్కడ కూడా అంతే. దిస్ ప్లేన్ ఈస్
క్లియర్లీ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. ఎందుకంటే సపోజ్ ఇది గోడ, ఇప్పుడు మనకున్న బోర్డు ఈ ప్లేన్, ఇది ఎక్స్ వై ప్లేన్, ఎక్స్ వై ప్లేన్ ఇది, ఇది ఇంకొక వాల్, ఇదేంటంటే వై జెడ్ ప్లేన్, వై జెడ్ ప్లేన్. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టూ ఆర్ క్లియర్లీ పర్పెండిక్యులర్. సేమ్ ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్, ఇది మనం నిల్చున్న ప్లేన్, ఇది ఈ గోడ, ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్, ఈ రెండు కూడా క్లియర్లీ పర్పెండిక్యులర్. ఇది సీలింగ్, ఈ రెండు కూడా పర్పెండిక్యులర్. ఇది ఇంకొక వాల్, ఇది సీలింగ్, ఈ రెండు కూడా పర్పెండిక్యులర్. సో ఇట్లా ఏ రెండు అడ్జసెంట్ ప్లేన్స్ అయినా కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అదే ఇప్పుడు మనం నెక్స్ట్ చదువుకున్నది ఎక్స్ వై వై జెడ్ అండ్ జెడ్ ఎక్స్ ప్లేన్స్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ ప్లేన్స్ అండ్ దీస్ ప్లేన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. And above system of coordinate axis is called rectangular Cartesian coordinate system. దీన్ని ఏమంటారంటే rectangular Cartesian coordinate system. This is called rectangular Cartesian coordinate system. 2D కి 3D కి చాలా దగ్గర రిలేషన్ ఉంటది. ఒక Z ఒకటే ఎక్స్ట్రా ఉంటది మనకి 3D లో, 2D లో Z ఉండదు, అంతే తేడా. అన్ని ఫార్ములాస్ సిమిలర్ గా ఉంటాయి. And coordinates of a point in the space. 2D లోనైతే ఏదైనా పాయింట్, if you take any point, that is we can write as x1 y1. In 3D we have to write x1 y1 z1. This is the point in the plane, in the space, sorry, not plane, in the space of 3D geometry, x y z or x1 y1 z1. So the coordinates of the origin will be 0, 0, 0, 0, 0, 0. And let p, px, py, pz then. ఒకవేళ ఈ పాయింట్ px 1 తీసేసా, px, py, pz అనేది ఒక పాయింట్ ప్లేన్ లో తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. p లైస్ ఆన్ x యాక్సిస్, ఒకవేళ ఇదే పాయింట్ కనుక x యాక్సిస్ మీద ఉంటే, if a point lies on x axis yz 0. Already you know in 2D, if a point lies on x axis y0, lies on y axis x is 0. X axis మీద ఉందంటే y ఉండదు, y axis మీద ఉందంటే x ఉండదు. Similarly, if a point p lies on x axis, then that point will be x, 0, 0. py, pz ఉండవు. If a point lies on y axis, then 0, y, 0. That is py or px. Point లో ఉన్న coordinate. If a point lies on z axis, then that will be 0, 0, pz. Lies on z axis కాబట్టి pz ఉంటుంది. So in this way, and one more, if a point p lies on xy plane, 2D లో అయితే x axis y axis అంతే, ఇక్కడ x axis y axis z axis xy plane yz plane zx plane. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా ఏమనుకుందామంటే xy, ఇదే ఈ వాల్, దిస్ ఈజ్ xy ప్లేన్. ఈ ప్లేన్ లో పాయింట్ ఉంది అంటే z యాక్సిస్ లేనట్టేగా. ఇఫ్ ఏ పాయింట్ లైస్ ఇన్ xy ప్లేన్, దెన్ దేర్ ఇస్ నో z, కాబట్టి pz is equal to 0. ఇఫ్ ఏ పాయింట్ లైస్ ఇన్ yz, ఇది z యాక్సిస్ కదా, సో yz ప్లేన్ లో పాయింట్ ఉంది అంటే అక్కడ ఏం లేదు, x లేదు, కాబట్టి px is equal to 0. అదే పాయింట్ xz ప్లేన్ లో ఉంటే, దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ z, xz ప్లేన్ లో ఉంటే అక్కడ y లేదు, కాబట్టి py is equal to 0. సో ఇఫ్ ఏ పాయింట్ లైస్ ఇన్ xy ప్లేన్, there is no z, కాబట్టి pz 0. If a point lies in yz plane, there is no x, కాబట్టి px equal to 0. If a point lies in zx plane, there is no y, that's why py equal to 0. So that are those three are the formulas. And arctan, you can write that arctan అంటే ఏ కోఆర్డినేట్ లో ఏది నెగిటివ్ ఏది పాజిటివ్, అదే. ఆ ఫోటో నేను పంపిస్తాను, చూసేసుకో, ఈజీగా వచ్చేస్తుంది. అది అక్టన్స్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇది y డాష్, ఇది y కదా, ఇది x డాష్ కదా, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి మైనస్ ప్లస్, ఇక్కడ ఏంటి మైనస్ మైనస్, ఇక్కడ ఏంటి దిస్ ఇస్ మైనస్, దిస్ ఇస్ ప్లస్, కాబట్టి ప్లస్ మైనస్. సో ఇక్కడ ఎట్లయితే 4 వచ్చాయో అక్కడ 3D లో 8 వస్తాయి. ఓకే,
అవే ఆక్టాన్స్ అంటారు. అంటే జెడ్ యాక్సిస్ కూడా వస్తుంది. అప్పుడు జెడ్ మైనస్ లో, ఎక్స్ మైనస్ లో, వై మైనస్ లో, నీకు నేను అది ఫోటో పంపించేస్తా, ఈజీగా నీకు అర్థమైపోతుంది. దాని గురించి ఇప్పుడు టైం వేస్ట్ చేయడం నాకు అంత ఇష్టం లేదు, ఎందుకంటే ఒకసారి చూసి వచ్చేస్తాయి. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఇన్ ఎ ప్లేన్ Px1, y1, z1 and Qx2, y2, z2 are 2 points. Then PQ distance, you know, that is what? X2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. ఈ z అనేది లేకుంటే 2D, z అనేది ఉంటే 3D, అంతే తేడా. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఆరిజిన్ అండ్ ఏ పాయింట్. ఎప్పుడైనా ఆరిజిన్ నుంచి ఏదైనా పాయింట్ పి కి డిస్టెన్స్ ఎప్పుడు కూడా అదే కోఆర్డినేట్స్ కి స్క్వేరింగ్ అండ్ సమ్. దట్ ఈస్ ఓపి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. వై బికాస్ we will not write that x minus 0 whole square is x square, y minus 0 is y square, z minus 0 whole square is z square. That's why always from origin to any point distance is root over that point coordinate sum of the squares with the square root, that is root over x square plus y square plus z square. Now very important, the perpendicular distance from point to x axis. This is x axis, y axis, z axis. This is the point p x comma y comma z. From this point to x axis distance, on x axis already we know x comma 0 comma 0. Now the distance will be now the distance between these 2 points P is nothing but root over what? X minus x 0. So y square plus z square. This is the distance from P to x axis. P to y axis will be, you can say, that is root over y axis. For x axis there is no x. For y axis there is no y. X square plus z square. For z axis, what is the distance? That is what? Root over z axis. So x square plus y square. From a point in the space to x axis, y axis, z axis distances, perpendicular distances అనొచ్చు వీటి. అవి x axis కి అయితే x minus x 0 కాబట్టి yz, y axis అయితే y minus y 0 కాబట్టి xz, z axis అయితే z minus z 0 కాబట్టి x square plus y square you will get. And now from plane, from point to plane, xy plane, from this point to, suppose I am taking a point in the space already I told you this is x axis, this is y axis, this is clearly xy plane. So here you have x and y, there is no z. If you take any point in this plane, that will be clearly x comma y comma 0, there is no z. Now we taken already one point in the space here. Suppose this is the point, ikkada oka point undanukondi. Okay, so I am writing here, that is the point, ikkada undi, that is in the space room madhyalo ekkado oka daggara undi, adi p x comma y comma z. Now this point to x axis, y axis, z axis distance is already finished. Now this point to xy plane, this plane distance. So x to y cancel, remaining what you will get? Z square. Root over z square will be xy plane ki distance is nothing but mod z. Why? Because root z square, square root cancel, mod z. YZ plane distance will be mod x, and zx plane distance will be mod y. From a point to xy plane, yz plane, zx plane distances mod x, mod y, mod z. Okay, next, section formula. This also you know, section formula, but in 3D you have z also. For internal plus, for external minus, this you know already. If a point P x comma y comma z divides the line segment A x1, y1, z1 and B x2, y2, z2 in the ratio m is to n internally, then the formula mx2 minus nx1 by plus m plus n comma
my2 plus ny1 by m plus n comma mz2 plus nz1 by m plus n is the formula for internal. For external, you know already to write in place of plus minus. That is the section formula, internal and external. And the midpoint formula already you know, that is the midpoint of AB. If P is midpoint, therefore P equal to x1 plus x2 by 2 comma y1, sorry, y1 plus y2 by 2 comma z1 plus z2 by 2. You will get z also extra. Okay, that is the section formula. And collinear points, this also you know, if 3 points lying on the same line, then they are called collinear points. If 3 or more points lying on the same line, but here same plane, ఒకే ప్లేన్ లో 3 పాయింట్స్ ఉంటే వాటిని కొలినియర్ పాయింట్స్ అంటారు. సపోజ్ ఏ x1 y1 z1, b x2 y2 z2, c x3 y3 z3, are collinear, then determinant x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 is equal to 0. Determinant of these three is equal to 0, or more 3 conditions there, that is AB is to BC, that is nothing but x1 minus x2 is y, sorry, x2 minus x1, or in terms of y, y1 minus y2 is y2 minus y1, not 1 3, z1 minus z2 is z2 minus z3. These three are, you will get same. So if these 3 points are collinear, you can use this formula also. And one more formula, that is ratio. This only x1 minus x2 by x2 minus x3 is equal to, this only we are writing, x1 minus x2 by x2 minus x3 is equal to y1 minus y2 by y2 minus y3 is equal to z1 minus z2 by z2 minus z3, or determinant equal to 0. These three forms we have to prove the given points are collinear. Next, coordinate plane divides the line segment. This also we already know. If a line divides the line segment, if a axis divides the line segment in the ratio. ఇది కూడా మనకు 2D లో వచ్చింది, కాకపోతే అక్కడ z లేదు. సో what is the definition? Coordinate plane, xy plane కావచ్చు, yz plane కావచ్చు, zx plane కావచ్చు. If a plane divides the line segment, if a plane divides the line segment, suppose this is xy plane అనుకుందాం, and this is a x1 y1 z1 line segment, this is b x2 y2 z2. AB is a line segment, but this plane xy plane is dividing the line segment here, dividing the line segment. That is the coordinate plane. This is coordinate plane divides the line segment, divides the line segment. Then see, if a x1 y1 z1 b x2 y2 z2 are 2 points, then YOZ, ZOX, XOY plane. First I am taking XOY plane. If XOY plane divides the line segment in the ratio, if XOY plane, this is XOY plane divides the line segment, then the ratio is, for XOY plane, the ratio is in terms of Z, minus Z1 is to Z2. For YOZ, then the ratio is YZ, in terms of X, minus X1 is to X2. For ZOX, then the ratio is minus Y1 is to Y2. Already we have in 2D. If x-axis divides the line segment, then in terms of y. If y-axis divides, then the ratio in terms of x we have there, but there
here we have z also, that's why అక్కడ ఓన్లీ యాక్సిస్ ని డివైడ్ చేస్తే ఇక్కడ కోఆర్డినేట్ ప్లేన్స్ డివైడ్ చేస్తాయి. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ సపరేట్ గా ఏమీ లేదు. ఎందుకంటే ఎక్స్ వై కలిపి ఒక ప్లేన్, వైజెడ్ కలిపి ఒక ప్లేన్, జెడ్ఎక్స్ కలిపి ఒక ప్లేన్. హియర్ ప్లేన్స్ విల్ డివైడ్. And the internal angular bisectors of angle A of triangle ABC intersect the opposite side BC in D, and I is icenter. This also you know already. ఇది కూడా మనకు తెలుసు. చెప్తాయి. He's saying what you know. The internal angular bisector of a triangle. The internal angular bisector of a triangle ABC from A of triangle ABC intersect the opposite side BC at D, and I is the incenter, of the triangle. Then we know already BD is to DC is equal to మనం చేసుకున్నాగా, BD is to DC is equal to AB is to AC. BD is to DC is equal to, ఈ రేషియో రావాలంటే ఈ రెండింటి డిస్టెన్స్ లే, AB is to AC. Similarly we can write more to also. ఒకవేళ ఇట్లా పోయినా రాసుకోవచ్చు. That is the first one. And second one, AI is to ID. This also we did there. AI is to ID is equal to, AI is to ID is equal to, ఇది రావాలి అంటే మనం ఏం చేసాం, ఏ నుంచి వస్తుంది కాబట్టి B plus C is to A రాసాం. గుర్తుందో లేదు? B plus C, that is AB plus AC is to BC. AB plus AC, AB అంటే ఇక్కడ నీకు ఏమొస్తుంది అంటే స్మాల్ c, AC అంటే స్మాల్ b, BC అంటే స్మాల్ a. అక్కడ మనం రాసాం, ఏం రాసాం, B plus C is to స్మాల్ a అని రాసాం. దేనికి అది? ఇలా తీసుకున్నప్పుడు ఇన్సెంటర్ డివైడ్ చేసే రేషియో, ఈ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ని డివైడ్ చేసే రేషియో, ఇలా కూడా తీసుకోవచ్చు. దెన్ I divides B, సపోజ్ ఇది E అనుకుందాం, I divides BE angular bisector in the ratio. ఏంటప్పుడు రేషియో? A plus C is to B. A plus C is to B. ఇలా కూడా తీసుకోవచ్చు. అప్పుడు కూడా రేషియో మారిపోతుంది. B plus A is to C you will get. So in that way we can write all the ratios. Okay. And next, centroid of triangle. This is also very easy. Here we have 3 coordinates. అక్కడ మనకు 2, ఇక్కడ మనకు 3. కాబట్టి 3 coordinates తో centroid అంటే, if A x1 y1 z1, B x2 y2 z2, and C x3 y3 z3 are 3 vertices of a triangle, then centroid is x1 plus x2 plus x3 by 3, comma y1 plus y2 plus y3 by 3, comma z1 plus z2 plus z3 by 3 is the centroid formula. అక్కడ మనకి ఇది ఉండదు, and ఈ z ఉండవు. In 2D, this is 3D. That is the formula centroid. And we know centroid divides. This is first one. Second one, if G is the centroid of the triangle, then we can write that only. ఈ 3 ఇటు వచ్చేస్తే 3G is equal to A plus B plus C. దీన్నే మనకు నోటేషన్ లో రాసుకున్నాడు. అది ఇది ఒకటే, డిఫరెన్స్ ఏమి లేదు. ఏబిసిలలో ఉంది అక్కడ, బట్ కోఆర్డినేట్స్ లో ఉంది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్, G is dividing. Centroid divides, I told you already. G divides the median in the ratio 2:1. G divides AD in the ratio 2:1. I told you already. G divides G divides AD in the ratio 2:1. AD in the ratio 2:1. G O S 2:1. Where G is the centroid, O is orthocenter, S is the circumcenter. ఇది కూడా మనకు తెలిసిందే. మీడియన్ ని G డివైడ్ చేసేది 2:1. In the same way, if a triangle having centroid, circumcenter, orthocenter, then G divides OS in the ratio, same ratio, 2:1. G divides orthocenter, circumcenter in the ratio 2:1. So it is important.
దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి మరి. Centroid divides circumcenter and orthocenter in the ratio 2:1. In the ratio 2:1. అందుకే మనం రాసుకున్నాం, గుర్తుందో లేదో. G is equal to 2:1 కదా, 2s plus O by 3 అని ఒక ఫార్ములా రాసుకున్నాం మనం, 2D లో రాసుకున్నాం. ఓకే, దీని నుంచి ఆర్థోసెంటర్ సర్కంసెంటర్ ఇస్తే సెంట్రాయిడ్ చేయొచ్చు, సెంట్రాయిడ్ సర్కంసెంటర్ ఆర్థోసెంటర్ ఫైండ్ చేయొచ్చు, ఆర్థోసెంటర్ సెంట్రాయిడ్ ఇస్తే సర్కంసెంటర్ ఫైండ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సర్కంసెంటర్, ఆర్థోసెంటర్ అండ్ సెంట్రాయిడ్ ఇన్ 2D and 3D సేమ్. నెక్స్ట్ టెట్రాహెడ్రన్. Tetrahedron means having how many vertices? 4 vertices. 3 coordinates but 4 vertices. Let A, B, C be a triangle and D be any point in the space which is not in the plane of the triangle ABC, then ABCD is called a tetrahedron. ఏమంటున్నాడు? ABC is a triangle, D will be outside. Then ABCD is called a tetrahedron. If D is inside, then that is not a tetrahedron. He is saying ABCD is called a tetrahedron. The tetrahedron ABCD has 4 faces, namely triangle ABC, triangle ACD, triangle ABC, triangle ACD, and more 2, and triangle ABD and triangle DBC, triangle BCD, and it has 4 vertices, namely ABCD, and it has 6 edges, names AB, AC, BC, AD, BD, CD. 6 edges we have here. So 4 vertices, 6 edges, 4 sides, and 4 triangles. Yeah. The centroid of the tetrahedron. This is very easy. The centroid of the tetrahedron ABCD divides the line joining of the vertices of the centroid and its opposite triangle in the ratio 3:1. Listen carefully. The centroid G of the tetrahedron, ABCD divides the line joining any vertex to the centroid. Dividing the line joining any vertex to centroid. Any vertex to centroid. Of its opposite triangle. Divides in the ratio 3:1. Divides in the ratio 3:1. Divides in the ratio 3:1. Remember that. ఇలా తీసుకున్న 3:1, ఇలా తీసుకున్న 3:1, ఇలా తీసుకున్న 3:1. ఇక్కడ నుంచి సెంట్రాయిడ్ నుంచి జాయిన్ అయిన లైన్ వర్టెక్స్ కి సెంట్రాయిడ్ కి లైన్ సెగ్మెంట్ అది. అండ్ if A x1 y1 z1, B x2 y2 z2, C x3 y3 z3, D x4 y4 z4, then G is equal to, formula x1 plus x2 plus x3 plus x4 by 4, comma y1 plus y2 plus y3 plus y4 by 4, comma z1 plus z2 plus z3 plus z4 by 4 is the formula to find the centroid of a tetrahedron which is having 4 vertices. Next, G divides, centroid divides the tetrahedron ABCD. Then same ide, before it వచ్చేస్తే 4G is equal to A plus B plus C plus D. Before it పోతే అదే ఫార్ములా ఇందాక మనం సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ లో కూడా రాసుకున్నాం. This is about tetrahedron in 3D. Next, locus with 3 vertices. 3 coordinates. Locus. How we will find locus? The set of all points in the space satisfying the given condition or given property is called locus. Already we know this is the definition of locus. And next, 1 minute. Yeah. And next, if P x comma y comma z is any point in a locus, then the algebraic relation between x, y, z obtained by using the geometrical condition is called the equation of the locus. This also definition we completed. Next, the locus of the point which is at a distance of k units. It put started the equation. The locus of a point which is
having at a distance of k units from where? From another point, from a plane, from a axis. As the condition. So first, the locus of a point P, x comma y comma z, having k units distance, k distance. First one, from where? K units distance from xy plane. From xy plane is, from xy plane is mod z is equal to k. ఒక పాయింట్ కి xy plane కి డిస్టెన్స్ ఆల్రెడీ మనకు mod z అని తెలుసు. we know the distance from any point in the space లో ఉన్న ఏ పాయింట్ నుంచి అయినా for xy plane distance, for xy plane distance already we know that is the perpendicular distance. already మనం చేసుకున్నాము. just a second. yeah, the distance from any point in the space to the xy plane is z లో ఉంటుంది. yz plane అయితే x లో ఉంటుంది, zx plane అయితే y లో ఉంటుంది. ఆల్రెడీ మనం రాసుకున్నాం. కానీ ఆ డిస్టెన్స్ ఏమంటున్నాడు వాడు? k అంటున్నాడు. కాబట్టి ఈక్వల్ టు k. yox plane is, yox అంటే దట్ ఈస్ yoz, ఆల్రెడీ yox వచ్చింది కదా. yoz is what? mod x is equal to k, and zox is mod y is equal to k. These are the distances. I mean, for locus, if given the distance is k, and next continuation, the locus of the point which is equidistant from xy plane and yz plane is, రెండింటికి ఈక్వల్ గా ఉంది. ఇంతకు ముందు ఏమన్నా మనం, ఇది xy plane, ఇక్కడ ఒక పాయింట్ ఐఎమ్ టేకింగ్ ఇన్ స్పేస్ వన్ పాయింట్, దిస్ పాయింట్ టు దిస్ లైన్, దిస్ from this point P2, I am taking here P, this point to this plane, distance already we know mod z, but he is saying what? The distance, the locus of the point having distance k units from xy plane అన్నాడు. కాబట్టి mod z is equal to k రాసాం. సేమ్ ఇంకో ప్లేన్ కి కూడా డిస్టెన్స్ రాసాం. mod z equal to k, mod y equal to k, mod x equal to k. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? దిస్ ఈజ్ xy plane, this is yz plane అనుకుందాం. From this P to xy plane and yz plane, the distances are equal అంటున్నాడు. Then what is the locus of P? See, once again I am reading the question. The locus of the point P which is having equidistance from xy plane and yz plane. So, equidistance from xy and yz is, xy yz అంటే xy లోనే వస్తుంది ఈక్వేషన్. xy and yz is z square minus x square is 0. z square minus x square is equal to 0. This is for what? P నుంచి xy కి yz కి ఈక్వల్ గా డిస్టెన్స్ ఉన్నప్పుడు. అదే P నుంచి yz కి zx కి కూడా ఈక్వల్ గా డిస్టెన్స్ ఉన్నప్పుడు, దట్ ఈస్ ఫోర్త్ వన్. yz and zx అయితే then you will get what? x square, yz and zx కదా, xy yz, then z square minus x square, z square minus x square, ఇక్కడ x square minus y square equal to 0. then fifth one, yz zx అయిపోయింది, zx xy now, zx and xy, then the equation is what? y square minus z square, y square minus z square equal to 0. These are the locus of a point which is having equidistance from plane. Okay. Next, translation of axis. This also you know, translation of axis. ఇది క్లాస్ తొందరగా టైం అవుతుంది. Translation of axis. When the origin is shifted to other point h comma k, then that transformation is called translation of axis. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదే 3D లో అయితే ఏమవుతుందంటే 0,0,0 నుంచి h comma k comma l కి ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది. when the origin is shifted to h comma k comma l, 3 coordinates కావాలి కాబట్టి, then we have the formula small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k, and small z is equal to capital Z plus L. ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది L.
సో ఇక్కడ నుంచే మనం క్యాపిటల్ ఎక్స్ ఫైండ్ చేయొచ్చు, దట్ ఇస్ స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్. క్యాపిటల్ వై ఫైండ్ చేయొచ్చు, స్మాల్ వై మైనస్ కే. క్యాపిటల్ జెడ్ ఫైండ్ చేయొచ్చు, స్మాల్ జెడ్ మైనస్ ఎల్. ఇన్ ద సేమ్ వే ఎల్ ఫైండ్ చేయొచ్చు, హెచ్ ఫైండ్ చేయొచ్చు. వాట్ ఈస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్, కే ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ క్యాపిటల్ వై, and L is equal to small z minus capital Z. So these are the translation in 3D geometry. Okay, understand? Yes, sir. సో ఇదే మనకి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ పంపిస్తా, ఒకసారి చూసుకో. ఏమైనా డౌట్స్ Okay, ఉంటే sir. నాకు ఈ రోజే చెప్పు, ఈ రోజు చేసి ఈ రోజు చెప్పు. ఓకేనా? Okay, sir. ఈ రోజే మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుందాం నువ్వు చెప్తే డౌట్స్. Yeah.